సీమలో పుట్టినటువంటి వ్యక్తులు విజయభాస్కర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళు ధైర్యంగా సింహాల్లాగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ రాయలసీమలో మా అల్లుడు నక్కలాంటోడు ఎలా పుట్టాడు, తడిగుడ్డలతో గొంతులు కోసే రకం అని అన్నారు. ఆ మాట గుర్తొస్తుంది. తడిగుడ్డలతో గొంతులు కొయ్యాలని, వల్లభనేని వంశీ మీద కక్ష తీర్చుకోవాలని, జైల్లోనే అతన్ని అంతం చెయ్యాలని కుట్ర జరుగుతుందా? సహజంగా అందరికీ వచ్చేటటువంటి అంశం ఇది, అందరికీ వచ్చేటటువంటి అనుమానం ఇది. దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దోష నిర్దోష వేరే అంశం, కానీ ఒక మాజీ శాసనసభ్యుడిని 2 సార్లు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక శాసనసభ్యుడిని జైల్లో ఈ విధంగా హింసించడం అనేది చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. దీనిలో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఇవాళ కాకపోతే రేపు మూల్యం చెల్లించక తప్పదనేది నా అభిప్రాయం. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, వల్లభనేని వంశీకి ఏమీ జరగకూడదని, ఆరోగ్యంగా ఆయన బెయిల్ మీద వచ్చి ప్రజల్లో కలవాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుని హృదయపూర్వకంగా కూడా ఆయనకి ఏమీ జరగకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం కూడా ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే ప్రమాదంలోకి నెట్టబడుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిక చేస్తున్నాను. ధన్యవాదాలు.